రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రమాదకరమైన ట్రెండ్ ఒకటి మొదలైంది. దశాబ్దాలుగా కులం చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు సడన్ గా మతం వైపు మళ్ళింది. ఎవరు హిందువు ఎవరు క్రిస్టియన్ అంటూ సాక్షాత్తు చట్టసభలోనే నేతలు కొత్త పంచాయతీకి తెరలేపారు. తిరుమల లడ్డు కల్తీపై మొదలైన చర్చ ఇప్పుడు ఏకంగా నాయకుల మతాల చుట్టూ తిరుగుతోంది. కులం ఫార్ములా పాతబడిపోయిందని ఇప్పుడు మతం పేరుతో ఓటర్లను చీల్చి రాజకీయ లబ్ధి పొందాలనే సరికొత్త ఎత్తుగడతో ఈ చర్చకు తెరలేపారని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ఏమాత్రం అలవాటు లేని ఈ కొత్త పోకడ ఇప్పుడు రాష్ట్ర ప్రజలను తీవ్రమైన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ ను మా ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేనటువంటి సరికొత్తమైన విధానానికి ఇప్పుడు తెరలేపినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు తెర మీదకి వచ్చిన వేళ ఇప్పుడు మతం పేరుని తీసుకొని వచ్చారు. ఇది వినడానికే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎటు పోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? యాజమేమా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుడతారని చెప్పొచ్చు. అంటే ఉత్తరాది రాష్ట్రాలను అనుకుంటుంటే ఆ సంప్రదాయాన్ని ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నాయకులు అని చెప్పొచ్చు. గతం నుంచి కూడా దశాబ్దాల నుంచి కూడా ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కులాలకు సంబంధించి దశాబ్దాలుగా పాతుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఇక్కడ కులాలు బాట చెల్లదని భావించినట్టున్నారు రాజకీయ నాయకులు. మతాల బాట పడుతున్నారు. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. మండలిలో జరుగుతున్నటువంటి చర్చ అవ్వచ్చు, లేకపోతే బయట జరుగుతున్న చర్చ అవ్వచ్చు, లేదా టీవీ డిబేట్లో జరుగుతున్న చర్చ అవ్వచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మొత్తం చర్చ చూసుకుంటే మొత్తం కూడా మతాల చుట్టే జరుగుతుంది. మతాలను ముందు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కొంతమంది చేస్తున్నటువంటి విష ప్రచారం ఇది ఉధృతంగా మారుతుంది. మనం చూడొచ్చు ఇటీవల కాలంలో మండల్లో జరిగినటువంటి లడ్డు కల్తీ వ్యవహారంపై జరిగినటువంటి చర్చలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు దుమారం రావడం జరిగింది. అదేవిధంగా ఆ చైర్మన్పై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం రావడం జరిగింది. ఆ నేపథ్యంలో మొత్తం కూడా సభ అంతా కూడా ఉధృత పరిస్థితి. అంటే అటు కూటమి ఎమ్మెల్సీలు అవ్వచ్చు, లేకపోతే వైసీపీ ఎమ్మెల్సీలు అవ్వచ్చు, మాట పెరిగి ఉధృత పరిస్థితి నెలకొంది. ఆ సాక్షాత్తు చైర్మన్ కూడా ఆయన కూడా స్పందించడం జరిగింది. ఒక దశలో అచ్చెన్నాయుడు కూడా వెనక్కి తగ్గి క్షమాపణ కూడా జరగడం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని అక్కడితో ఆపకుండా సోషల్ మీడియాకి మళ్ళించి విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా మధ్యలో సనాతన ధర్మాన్ని పుణికిపుచ్చినటువంటి పవన్ కళ్యాణ్పై కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయపరమైన దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు తార్కాణం మనం చూడొచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక పాస్టర్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారో కూడా అది కూడా మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే మొత్తం కూడా అన్ని మతాలు చెందినటువంటి సోదరులాగా భావించే ముస్లిం, క్రిస్టియన్, హిందూ అన్ని మతాల వారు ఏపీలో అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి వారు. ఇటువంటి వాతావరణం ఎప్పుడు లేదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సంప్రదాయాన్ని ఇక్కడ తీసుకొచ్చి అవలంబించి లబ్ధి పొందేందుకు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే మండలం అవ్వచ్చు, లేకపోతే బయట అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో అవ్వచ్చు, విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. ఈ మతాలపై క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం అని అనేక విధాలుగా ఎవరు తోచింది వాళ్ళు ట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎక్కడ దారి తీసిపోతుంది అంటే ప్రశాంతమైన రాష్ట్రాన్ని, ఏపీ రాష్ట్రాన్ని ఈ విధంగా మతాల మధ్యలో చిచ్చు రేపేందుకు ఎవరో పన్నాగం పండుతున్నారు, ఎవరు చేస్తున్నారు ఇదంతా. అదేవిధంగా ఆ కూటమిలో తన అభివృద్ధి తన పని చేసుకుపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు లాగాల్సి వస్తుంది ఇందులోకి? ఎన్నిటికి కూడా సమాధానం దొరకాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ సోషల్ మీడియాలో మాత్రం అన్ని మతాల వాడు కూడా స్పందించే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా కావాలని దురుద్దేశంతోనే కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి పార్టీల పరంగా భవిష్యత్తులో ఇది ఎటు టర్న్ తీసుకోబోతుందో అర్థం కావట్లేదు. ఇటువంటి వాతావరణం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు, కనలేదు కూడా. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే కొన్ని
కొంతమంది స్వార్థపరులు తమ మాట చెల్లక, తమకు అధికారం రాక ఈ విధమైన కొత్త ఎత్తుగడకు మొత్తం కూడా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది? కూటమి నాయకులు అవ్వచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే మరి పార్టీలకు అతీతంగా ఉన్న భేదావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కులాలు వదిలేసి మతాల మాటన నడుస్తున్నటువంటి ప్రచారాన్ని, విష ప్రచారాన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? లేకపోతే ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంటుందా, పార్టీలు కలెక్ట్ చేసుకుంటున్నాయా, ఎక్కడ పుల్ స్టాప్ పడబోతుంది? ఇదే విధంగా మతాలకు సంబంధించినటువంటి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మరింత ఏపీలో ఉద్వేగ పరిస్థితులు, ఉధృత పరిస్థితులు కూడా నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మతం సంబంధించి గతంలో ఎప్పుడు కూడా మన దగ్గర చర్చ లేదు. అటువంటిది తొలిసారి రాబోతుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని కొంతమంది కావాలని స్వార్థపూరితంగా, పకడ్బందీగా ఈ మతాన్ని చొచ్చించే విధంగా ఆ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు, దీన్ని రెచ్చగొడుతున్నారని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇటు ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంటుందా, పార్టీలు కలెక్ట్ చేసుకుంటాయా, మరి ఎవరు దీనికి సమాధానం చెప్తారు, మేధావులు ఏమంటారు, వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.